హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డీకోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిక్షనరీస్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ డిక్షనరీస్. సో డిక్షనరీ is a data structure in which you can hold the values in key value pairs. సో లిస్ట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే కనుక లిస్ట్ లో మనకి ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేయొచ్చు. ఆ ఎలిమెంట్స్ కి కరెస్పాండింగ్ ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. ఆ ఇండెక్సెస్ అనేవి న్యూమరికల్ వాల్యూస్. సో ఇప్పుడు మీకు ఇండెక్సెస్ అనేవి న్యూమరికల్ వాల్యూస్ కాకుండా మీకు నచ్చిన వాల్యూ కావాలనుకుంటే లెట్స్ సే ఎనీ స్ట్రింగ్ ఆర్ ఎనీ నంబర్ ఇలా మీకు కస్టమ్ ఇండెక్స్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో విత్ డిక్షనరీస్. సో యూ కెన్ కన్సిడర్ డిక్షనరీ యాజ్ ఎ లిస్ట్ విత్ కస్టమ్ ఇండెక్సెస్. సో డిక్షనరీ అనేది మెయిన్ గా కీ వాల్యూ పేర్స్ లో స్టోర్ అయి ఉంటాయి. సో లెట్స్ ట్రై టు డిఫైన్ ఎ డిక్షనరీ. నేను ఇక్కడ స్టూడెంట్ అని ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తాను. సో స్టూడెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏముంటాయి? నేమ్. సో నేమ్ వచ్చేసి అజయ్. సో డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ని మనం కాలమ్ తో సెపరేట్ చేసి రాస్తాం అనమాట. కాలమ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నది కీ, రైట్ సైడ్ ఉన్నది వాల్యూ అన్నమాట. అండ్ డిక్షనరీస్ అనేవి మనం కర్లీ బ్రేసెస్ లోపల రాస్తాం. సో లిస్ట్ ని మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో రాస్తాం కదా, డిక్షనరీని మనం కర్లీ బ్రేసెస్ లోపల రాస్తాం. నేమ్ తర్వాత నెక్స్ట్ ఇస్ ఏజ్. ఏజ్ వచ్చేసి లెట్స్ సే 20. ఇట్స్ అ ఇంటీజర్. సో కీ వాల్యూ పేర్స్ లో మీకు ఏ డేటా టైప్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఒక స్పెసిఫిక్ డేటా టైప్ యూజ్ చేయాలని చెప్పి ఏ రూల్ లేదు. సో నెక్స్ట్ ఇయర్. ఏ ఇయర్ లో చదువుతున్నాడు? థర్డ్ ఇయర్. సో ఇలా మనం స్టూడెంట్స్ డీటెయిల్స్ తో ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి కీ అనేది ఒక ఇండెక్స్ లా వర్క్ చేస్తుంది అనమాట. సో లెట్స్ సే ఇప్పుడు మీరు ఇందులో ఏదో ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. అదే లిస్ట్ అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇండెక్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు కీని యూజ్ చేసి ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. సో ఐ వాంట్ టు నో ద స్టూడెంట్ నేమ్, సో ఐ కెన్ యూజ్ ద కీ. సో వెన్ ఐ రన్ దిస్ కోడ్, యూ కెన్ సీ ఐఎమ్ గెటింగ్ అజయ్. ఇలా నేను నేమ్ అనే కీని ఇలా ఇండెక్స్ లాగా యూజ్ చేయొచ్చు. లెట్స్ సే ఐ వాంట్ టు యాక్సెస్ ఏజ్, సో ఐ కెన్ సే స్టూడెంట్ ఏజ్. So we got 20. So this is how you can access elements from a list. So usually we define dictionaries in curly braces and key value pairs మనం column తో సెపరేట్ చేస్తాం. ఎలా మనం మల్టిపుల్ వాల్యూస్ ని కామా సెపరేట్ చేసి రాయొచ్చు అనమాట. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డిక్షనరీ ఇస్ డిక్షనరీలో మీకు డూప్లికేట్ కీస్ అనేవి ఉండకూడదు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేమ్ అనే కీ ఆల్రెడీ మనం యూజ్ చేస్తాం. మీరు మళ్ళీ నేమ్ అనే కీని డిఫైన్ చేయకూడదు. ఒకవేళ మీరు డిఫైన్ చేశారనుకోండి, ఆ నేమ్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, ఫస్ట్ నేమ్ వచ్చేసి అజయ్ ఉంది, తర్వాత సర్కార్. సో వెన్ ఐ రన్ దిస్ కోడ్, అజయ్ అనే నేమ్ అనేది సర్కార్ గా అప్డేట్ అయిపోతుంది. సో ఐ విల్ ట్రై టు ప్రింట్ ఇట్. సరే, సర్కార్. సో డిక్షనరీలో ఈ కీస్ అనేవి యూనిక్ అన్నమాట. ఒకవేళ మీరు డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చినట్లయితే కనుక ఇట్ విల్ అప్డేట్ ద ఎగ్జిస్టింగ్ వాల్యూ. ఇప్పుడు మీరు కొత్త వాల్యూస్ ని యాడ్ చేయాలనుకుంటున్నారు. సో కొత్త వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటే స్టూడెంట్ డైరెక్ట్ గా మీరు కీని స్పెసిఫై చేయొచ్చు. ఇక్కడ కీ వచ్చేసి అడ్రస్. అడ్రస్ ఈక్వల్ టు హైదరాబాద్. నెక్స్ట్ I'll try to print the dictionary. చూసారా, నేమ్, ఏజ్, ఇయర్, లాస్ట్ లో అడ్రస్ అనేది కూడా యాడ్ అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యాడ్ న్యూ ఎలిమెంట్స్ టు అ డిక్షనరీ. ఒకవేళ ఎగ్జిస్టింగ్ వాల్యూని అప్డేట్ చేయాలంటే స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు అజయ్. ఇలా మీరు ఎగ్జిస్టింగ్ కీస్ ని అండ్ వాటి యొక్క వాల్యూస్ ని అప్డేట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ డిక్షనరీస్. Let's see what happens when we try to access a key which is not there in our dictionary. సో ఇక్కడ మన డిక్షనరీలో మొబైల్ నంబర్ అనే కీ అనేది లేదు. మొబైల్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ ఐ ట్రై టు యాక్సెస్ దిస్ మొబైల్ నంబర్. సి వి గాట్ అన్ ఎర్రర్. ఇట్ సేస్ కీ ఎర్రర్. ఈ కీ అనేది మన డిక్షనరీలో లేదు. అందుకని చెప్పి వీఆర్ గెటింగ్
ఆ మొబైల్ నంబర్ అనే కీ హైలైట్ అయ్యి కీ ఎర్రర్ అని చెప్పి మనకి ఇక్కడ అవుట్‌పుట్‌లో ఎర్రర్ అనేది జనరేట్ అయింది. సో, డిక్షనరీస్‌లో మీరు లేని కీస్‌ని యాక్సెస్ చేయలేరు. సో, దిస్ ఈస్ అబౌట్ డిక్షనరీస్. I hope you understood how to use dictionaries. In the next videos, we will see some important functions in dictionaries. So, this is it for this video. We'll meet in the next video. Until then, keep coding. Bye bye.